వాయిస్ ఆఫ్ మంజాల్సిని స్వాగతం సుస్వాగతం. నిన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన భార్యతో కలిపి బాంబే వెళ్ళడం జరిగింది. అక్కడ ధీరుభాయ్ అంబానీ గారి కోకిలాబెన్ హాస్పిటల్లో ఆయన చెకప్ చేయించుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన భుజాల దగ్గర ఉన్నటువంటి కండరాలు చిట్లిపోయాయి. అంటే అది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఆయన విపరీతమైన పెయిన్తో బాధపడుతుండేవారు అతను. ఇది ఎందుకు వస్తుందంటే సాధారణంగా మనం ఎక్కువగా వర్కౌట్ చేసిన వాళ్ళు, లేదా ఆయన అలాగా మార్షల్ ఆర్ట్స్లో ఆయన ఎక్కువగా ఉండేవాడు కాబట్టి, మార్షల్ ఆర్ట్స్ ఎక్కువ చేసేవాడు కాబట్టి, అలాగే జిమ్ చేసిన వాళ్ళు, అలాగే యాక్టర్లకి కూడా వస్తుంది అనమాట. ఎక్కువ డాన్స్లో చేస్తుంటారు కదా. ఒరిజినల్ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఫైటింగ్స్లో సాధారణ డూప్ను ఉపయోగించడం, ఒరిజినల్ కొన్ని ఫైట్స్ అతనే కంపోజ్ చేసుకుంటాడు. మనం డాడీ సినిమా కానీ చూసినట్లయితే డాడీ సినిమాలో కూడా చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ ఫైట్ కంపోజ్ చేయడం జరిగింది. అలా జానీ సినిమా చూసుకున్నట్లయితే అక్కడ కరాటే ఫైటర్స్ తోటి ఆయన స్వయంగా కంపోజ్ చేసుకున్న ఫైట్స్ ఉన్నాయి ఆ సినిమాలో. అయితే ఇటువంటి ఎవరైతే శారీరక శ్రమ ఎక్కువ ఇస్తుంటారో వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒరిజినల్గా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం ఎందుకో సరిగ్గా సహకరించదు, ఎక్కువగా ఫీవర్ వచ్చేస్తుంటుంది. మనం ఇప్పటికప్పుడు మనం చూసాం, తాడేపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడం, ఎక్కువగా ఫీవర్ రావటం. అదేవిధంగా ముఖ్యమైన క్యాబినెట్ సమావేశాలు ఉన్నప్పుడు కానీ, ముఖ్యమైన ఫంక్షన్స్ గట్టా అంటే సమావేశాలు గట్టా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లు ఉన్నప్పుడు కూడా ఆయన చాలాసార్లు అటెండ్ కాలని పరిస్థితిలో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న కూడా ఊపిరికి సంబంధించిన దీంతో ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. సైనసిస్ ఏది అంటారు దాన్ని. మన మోడీ గారు కూడా వచ్చి పరామర్శించారు కదా ఆయన్ని. సో ఇలా చూసుకున్నట్లయితే ఎక్కువ ఆయన బ్యాక్ పెయిన్ తోటి ఎక్కువ బాధపడుతుంటాడు అతను. గతంలో కూడా ఆయన జనాల్లోకి వచ్చి ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ నడిచేసరికి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంటుంది దానికి. అంటే ఎక్కువగా ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఆయన ఎక్కువ బాధపడుతున్నారు. అయితే ఈసారి అంటే బండ్లగానే చెప్పిన దాని ప్రకారం వీరు చేసిన ట్వీట్ ప్రకారం ఏంటంటే ఆయన గబ్బర్ సింగ్ సినిమాలో గుజరాత్లో గుర్రం మీద ఒక సీన్ ఏదో ఉందట. ఆ సీన్లో ఆయన కింద పడిపోయాడు. ఆయన ఆ పడిపోయేటప్పుడు దెబ్బలు తగిలాయని, ఆ భుజానికి అట్లా దెబ్బలు తగిలాయని, అయినప్పుడు కూడా ఆ షూటింగ్ అక్కడ మానుకుంటే నిర్మాతకు లాస్ వస్తుందని చెప్పేసి, షూటింగ్ జరగాల్సిందని చెప్పేసి ఆయన పట్టుబట్టి కంటిన్యూషన్గా అతను ఆ షూటింగ్లో పాల్గొనడం వల్ల, ఆ తర్వాత నెగ్లెక్ట్ చేయడం వల్ల, అంటే ట్రీట్మెంట్ తీసుకోకుండా, సాధారణంగా ఏమవుతుందంటే ఆరోగ్య విషయంకి వస్తే చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అదేమవుతుందంటే తడి మోపడింది అంటారు కదా. ఆ విధంగా అసలు మొదట్లోనే కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే జస్ట్ ఫిజియోథెరపీ ద్వారా, లేదంటే ఒక బి విటమిన్ ట్యాబ్లెట్స్ ద్వారా కూడా బాగైపోద్దట. కానీ అతను ఏం చేసి నెగ్లెక్ట్ చేశాడు. చేసిన తర్వాత ఈ ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే ముందు ట్యాబ్లెట్తో బాగు అయ్యే స్థితిలో ఉంటాయి. అప్పటికి మనం దాని మీద శ్రద్ధ వహించకపోతే నెగ్లెక్ట్ చేస్తే తర్వాత ఇంజక్షన్ వరకు వస్తుంది. ఎప్పుడు సర్జరీ వరకు వస్తుంది అంటే ఇంజక్షన్కి కూడా ఇది లొంగదు, ఇది నయం కాదు అనుకున్నప్పుడే డాక్టర్లు సర్జరీ సజెస్ట్ చేస్తారు. సో అయితే ఇక్కడ హైదరాబాద్లో మంచి హాస్పిటల్స్ ఉంటుండగా ఈయన ప్రత్యేకించి ఆ కోకిలాబెన్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడంటే అక్కడ దీనికి సంబంధించిన అంటే స్పోర్ట్స్కి సంబంధించిన అంటే స్పోర్ట్స్ డిసీజ్ అంటారు దీన్ని, పెయిన్స్ గట్రా వస్తాయి కదా, స్పోర్ట్స్ అంటే ఎక్కువ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి ఇలాంటివి వస్తాయి కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ భుజాల కండరాలు చెట్లడం వీటి గురించి సంబంధించి అక్కడ 2-3 మంచి స్పెషలిస్టులు ఉన్నారన్నమాట. దానికి వాళ్ళ పేరు అనమాట. అందుకోసం ప్రత్యేకించి ఆయన కోకిలాబెన్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. గతంలో కూడా చాలామంది అంటే మనం చూసుకున్నట్లయితే ఈ సినిమా యాక్టర్స్కి కొన్నిసార్లు దెబ్బలు కూడా తగులుతుంటాయి. ముఖ్యంగా కాలు ఇరిగిపోవడం, చెయ్యి ఇరిగిపోవడం. ఉదాహరణకి మనం నాగార్జున చూసుకున్నట్లు అతను మొదటి సినిమాకే కాలు ఫ్రాక్చర్ అయింది. ఇంక ఎన్టీ రామారావు గారికి అయితే దాదాపు 7 సార్లు ఆ రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది అనమాట. ఇది ఏంటంటే డూప్ లేకుండా ఇలా యాక్టింగ్ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి సాధారణంగా. అదే రాజశేఖర్ కూడా ఆయన ఒక బ్రిడ్జ్ మీద డూప్ లేకుండా ఫైట్ చేయడం వల్ల ఆయనకు కూడా కాలు దెబ్బతిన్నది. సో ఇలా చూసుకున్నట్లయితే సినిమా యాక్టర్కి ఇటువంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అయితే వీళ్ళు వెంటనే మెడిసిన్ తీసుకున్నట్లయితే ఇది ఇంతవరకు రాకపోదు. పవన్ కళ్యాణ్ నెగ్లెక్ట్ చేశాడు అని చెప్తూ ఆయన ఈరోజు నాకు నిద్ర కూడా పట్టలేదు అని చెప్పేసి బండ్ల గణేష్ అన్నారన్నమాట. ఈ వార్త తెలిసిన కానీ ఎందుకంటే అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం బహుశా అప్పటి నుంచి ఆయన ఆ పెయిన్ అనిపిస్తున్నాడు. ఇప్పుడు గబ్బర్ సింగ్ బండ్ల గణేష్ తీసే సినిమాలో అప్పటి నుంచి ఆయన పెయిన్ అనిపిస్తున్నాడు. ఇన్నాళ్ళు ఆ పెయిన్ భరించాడు. ఇప్పుడు ఆ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. నాకు నష్టం రాకూడదని చెప్పేసి ఆయన ఆ భరించి సినిమా షూటింగ్ చేయడం వల్ల ఇలా జరిగిందేమో అన్నది ఆయన అభిప్రాయం అయి ఉంటుంది. అందుకే నాకు నిద్ర పట్టలేదని అన్నాడు. సో అలా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అక్కడికి వెళ్ళటం. అయితే అక్కడ కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు సర్జరీ సూచించారు అక్కడ డాక్టర్లు, కానీ ఆయన పరిపాలనకు సంబంధించినటువంటి షెడ్యూల్లో బిజీగా ఉన్నాడు. ఆ బిజీగా ఉండడం వల్ల ఏంటంటే ప్రజెంట్ అయితే సర్జరీ చేయించుకోకుండానే ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన తాలూకు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని తర్వాత సర్జరీకి వెళ్తారు. ఎందుకంటే సర్జరీ తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ రెస్ట్ తీసుకోవాల్సిన ఉంటుంది కొన్ని
అంటే సర్జరీ అయిపోయిన వెంటనే రాలేరు కదా, మళ్ళీ కొన్నాళ్ళు అతను బెడ్ రెస్ట్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఇక్కడ షెడ్యూల్ దెబ్బతింటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ కార్యక్రమం చూసుకున్న తర్వాతే ఆపరేషన్కి వెళ్తాడని అంటున్నారు. ఏదైనప్పుడు కూడా ఆయన కొద్దిగా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆయనకి మనం చూసుకున్నట్లయితే తిరుపతి ఆయన మెట్లు ఎక్కుతున్నప్పుడు మనం గమనిస్తే జస్ట్ ఒక 10 మెట్లు ఎక్కగానే ఆయన కూర్చుండిపోయి ఆయాస పడిపోతున్నాడు అనమాట. అంటే అప్పటికే ఆయనకి ఆ ప్రాబ్లం ఉంది. అంటే ఈ కండరాలు చెట్టడం గురించి కాదు, అంతకుముందు ఊపిరి తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడ్డాడు కదా. ఈ మధ్య రీసెంట్గా ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు కదా. ఇది ఇప్పుడు కాదు, ఏనాడు నుంచి ఆయన ఇబ్బంది పడుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పిన తిరుపతి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. అలాగే వైజాగ్ వచ్చి ఒకసారి ఒక 2 కిలోమీటర్లు అంత నడిచిన తర్వాత బ్యాక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడ్డాడు. సో ఒరిజినల్గా పవన్ కళ్యాణ్ తాలూకు ఆరోగ్యం ఎందుకో సహకరించడానికి. సో ఇక మీదటైనా సరే మన డిప్యూటీ సీఎం గారు ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టాలి. ఇలాంటి సమయంలో విమర్శలు చేయటం, ప్రత్యర్థులు లేదంటే ప్రతిపక్షాలు ఇవన్నీ విమర్శ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం రాజకీయాలుగా చూడాలి, వ్యక్తిగతంగా చూడాలి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంతమంది ఏవో కామెంట్స్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అది ఆయన ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన కోలుకోవాలి, ఆయనకు ఆపరేషన్ జరగాలి, ఆపరేషన్ కోలుకొని మళ్ళీ ఆరోగ్యవంతుడిగా ఆయన తన విధులు తను నిర్వహించాలని, మరి 4 సినిమాలు చేయాలని. మన ఓజీ టైంలో కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు అంటారా, ఆ ఇబ్బందితో యాక్టింగ్ చేశాడని ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. సో ఏదైనప్పుడు కూడా మన డిప్యూటీ సీఎం గారు కోలుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్ సిండికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.